హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏం లేదండి, ఈరోజు మా ఇల్లు ఎంతవరకు వచ్చిందో ఒక చిన్న బిట్‌లో చూపించేద్దాం అనుకుంటున్నాను. అందుకని స్టార్ట్ చేశాననమాట వీడియో. అది మామూలుగా తీయడానికి కుదరటం లేదు. అందుకే నైట్ అయిపోయింది. నైట్‌లో తీస్తే వెరైటీగా ఉంటదని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేశాననమాట. చూడండి, ఇదైతే మేము స్టోర్ రూమ్ కింద వాడుకుందాం అని చెప్పి కట్టించాను. స్టోర్ రూమ్ ఏముందిలేండి, సామాన్ ఎక్కువ ఉంటది కదా, బెడ్రూమ్ లో పెట్టుకోవడం కష్టం అవుద్దని చెప్పి అక్కడ అది బాగుండాలని కబోర్డ్లు కూడా ఎక్కువ పెట్టించానండి. చూడండి, ఇప్పుడే అన్ని పనులు చేసేసుకొని ఆ గిన్నెలు మిగిలాయి, అవన్నీ అక్కడ వేసేసాను అనమాట. పొద్దున్న రుద్దిచ్చేద్దామని. ఇదైతే కిచెన్ అండి, కానీ కరెంట్ అక్కడ ఇంకా బిగిలేదు కాబట్టి అదేం కనపట్లేదు మీకు. గింకు అన్ని ఉదయాన్ని పూట చూపిస్తాను ఈసారి. చూడండి, ఇదైతే 30,000 తెచ్చిన సామాను 31 రోజు కూడా రాలేదనమాట. ఒక రోజు ఎందుకండి, ఇప్పటికైతే సగం పనే అయింది, ఇంకా సగం పని ఉంది. డబ్బులు ఏ విధంగా చేయాలో అర్థం కావట్లేదు. ఉన్న డబ్బులు అయితే అయిపోయినాయండి, ఇంకా పని అయితే అట్టే మిగిలిపోయింది. అసలుకి ఇంటి పని పెట్టుకోవడమే పెద్ద తలకాయ నొప్పి అనిపిస్తుంది నాకైతే. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు కదా, ఆ విధంగా ఇల్లు కట్టడమే కొంచెం కష్టంగా ఉంది. పెళ్లి అయితే నచ్చితే చేసేసుకుంటారు కదా. చూడండి, ఇదైతే బాత్రూమ్కి గీజర్ కూడా పెట్టించేసానండి ఒకేసారి. పైనుంచి ఖాళీ చేసేసి ఇక్కడికి వద్దామని ఫిక్స్ అయి ఉన్నాము. ఎందుకంటే పైన పిల్లలు ఒక్కర్లే అయిపోతున్నారు, నేను వచ్చే లోపల పాపం నిద్రపోతున్నారండి. నాకు పని అయితే బయటే సరిపోతుంది అనమాట. బయట సరిపోయినప్పుడు పిల్లల్ని కూడా చూసుకోవాలి కదా, మనం పట్టించుకోకున్నట్టు అయిపోతుంది. నేను వచ్చే లోపల పాపం తిన్నారో లేదో వేసుకొని తినేస్తా ఉంది. పాప వేసిస్తుంది, బాబు కూడా తినేస్తున్నాడు. అది ఇబ్బంది అయిపోతుందని చెప్పి మనం ఇక్కడే కానీ ఉంటే అన్ని పెట్టేస్తాను కదా నేను, మళ్ళీ షాప్ చూసుకోవచ్చు, ఇక్కడే అయితే అమ్మిడిగా ఉంటుందని చెప్పి కిందకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నామండి. కిందకి షిఫ్ట్ అయితే పిల్లలు కూడా ఒక్కర్లే పనుకుంటున్నారు. నేను వచ్చే లోపల చాలా ఇబ్బంది అనిపిస్తుంది, బాధ కూడా అనిపిస్తుంది అనమాట. మనం చేసేది కష్టం పిల్లల కోసం కదా, పిల్లలు ఆ విధంగా ఒక్కర్లే పనుకోన్నారంటే ఎంత బాధగా ఉంటుందో చూడండి. ఇంకా ఇక్కడైతే ఎవరికైనా బాడుగులకి ఇచ్చుకున్నా కూడా పక్కన మనుషులు ఉన్నట్టు ఉంటారు, పిల్లలకి తోడుగా ఉంటారు, అంతా బాగుంటుందని అనుకుంటున్నాను. నేనైతే కిందకి వచ్చేద్దామని అనుకుంటున్నాను అండి. పైన ఎవరికైనా బాడుగుకి ఇచ్చేద్దామని అనుకుంటున్నాం అనమాట. చూడండి, ఇదైతే టైల్స్ తెచ్చిన బిల్లలు ఉన్నాయన్నమాట. నేను చెప్పాను కదా టైల్స్కి వెళ్ళి ఉన్నామని. టైల్స్ నుంచి తెచ్చామన్నమాట. అవన్నీ తిప్పేస్తున్నాము. టైల్స్ వాళ్ళు 3 రోజుల నుంచి పెండింగ్ పెడతా ఉన్నారండి. వచ్చి చేసేస్తే పని అయిపోద్ది కదా, పని పెరిగిస్తా ఉన్నారనమాట. తొందరగా అయిపోవాలని మేము చూస్తూ ఉంటే తొందరగా అయితే కావట్లేదు. ఇంటి పని అయితే చాలా రోజులు అయిపోతుంది, ఇప్పటికీ 3 నెలలు అవుతుందండి స్టార్ట్ చేసి. ఇలాగే పొడిగించుకుంటా పోతే ఎంత టైం అయిపోద్దో భయం వేస్తూ ఉందన్నమాట. టైం అయిపోయేది కాక డబ్బులు కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా కష్టం అవుద్దనమాట. ఇంక ఈ రూమ్ మొత్తం తయారు చేసినాక, ఈ ఇల్లు తయారు చేసినాక చూపిస్తానండి. ఆడుండేవి మాత్రం బాత్రూమ్ టైల్స్, కిచెన్ టైల్స్ అనమాట. అవి దొరకలేదు పెద్దగా అయితే, ఏం నాకు నచ్చలేదు. ఇంకా తప్పదు కదా, వెళ్ళాం కాబట్టి ఏదో ఒకటి వేయించేసేయాలి కాబట్టి తీసుకున్నాను నేను. ఇంకా కుదరాబదర 10 షాపులు తిరిగానండి ఆ టైల్స్ కోసం, కానీ ఒక దగ్గర కూడా ఏమంత నచ్చలేదన్నమాట నాకు. నాకే కదలేండి, మీకు కూడా అసలు పెద్దగా నచ్చవు బాత్రూమ్, కిచెన్ అసలు ఏమంత నాకు నచ్చలేదు. ఇంకా తప్పదు కాబట్టి తీసుకున్నాము. ఇంకా 10 దగ్గరకి వెళ్ళిన 10 దగ్గర రేట్లు అయితే చాలా చెప్తున్నారు, కానీ అసలు టైల్స్ అయితే బాగాలేవండి. ఇక్కడ నచ్చాయి. ఇక్కడ రేట్లు కూడా కొంచెం తక్కువకే ఇచ్చాడు, రీజనబుల్ గా ఇచ్చాడు అనమాట. పర్లేదు, బాగానే ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి ఇక్కడ తీసేసుకున్నామండి. చూడండి, ఇప్పుడైతే అంతా అయిపోయింది, నేను ఇంకా ఇంట్లోకి వెళ్ళాలన్నమాట. మా ఆయన అయితే పిండి ఇయడానికి వెళ్తున్నాడండి. పాపం పిండి ఇచ్చేసి వచ్చిన తర్వాత నేను ఇంట్లోకి వెళ్ళిపోవాలి. రుద్దిన గిన్నెలు కూడా ఉన్నాయి, అవి కూడా పైకి తీసుకెళ్ళాలన్నమాట. అన్నీ పైకి మోసుకోవాలి, మళ్ళీ అన్నీ కిందకి మోసుకోవాలి అనమాట. అట్లాగా మోసే క్రమంలోనే సగం ఉంటున్నాయి వస్తువులు, సగం ఉండటం లేదు. అదే అండి ఇబ్బంది. అందువల్లేను మేము ఇట్లా వచ్చేయాలని అనుకుంటుండేది. కింద అయితే అన్నీ మన పక్కనే ఉంటాయి, మనం కనబడతా ఉంటాం, అంతా పిల్లలకు కూడా బాగుంటుంది హాయిగా అని చెప్పి నేను అనుకుంటున్నాను. అది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది నాకు తెలియదు అనమాట. చూడండి, ఆయన పిండి ఇచ్చేదానికి వెళ్తున్నాడు. ఆయన వెళ్ళే తర్వాత నేను ఇంకా పైకి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడైతే షాప్ అయితే మూసేస్తున్నామండి. పిండి తెచ్చి ఆయన మళ్ళీ షాప్ ఓపెన్ చేసి లోపల పెట్టేసి పిండి ఆయన నిదానంగా వస్తాడు. నేనైతే ముందే వెళ్ళిపోతున్నాను అనమాట. నేను ముందే అంటే ఏం లేదండి, షాప్ అయితే మూసేసాం కదా, ఇంకా ఒక్కదాన్ని నేను ఎందుకని చెప్పి నేను కూడా వెళ్ళిపోతాను. నేను ఆయన వచ్చే లోపల స్నానం చేసుకొని నాకు ఇంట్లో పని ఉంటలేదా మళ్ళీ, అందుకని చెప్పి నేనైతే వచ్చేస్తున్నానండి. ఉదయం
5కే వస్తాను. మధ్యాహ్నం ఒక్కొక్కసారి రెస్ట్ దొరకద్ది, ఒక్కొక్కసారి దొరకదు. అట్లాంటప్పుడు కూడా మళ్ళీ చేసుకోవాలి గదా! తప్పదు గదా! మనం ఒక్కళ్ళమే అయిపోతిమి. చూడండి ఇప్పుడైతే ఇంట్లోకొచ్చేసాను. చూడండి ఇంకా లైటింగ్ ఎలా మెరుస్తా ఉందో. పక్కన బార్ ఉందనమాట. చూడండి పాప అయితే నిద్రపోయిందంట. బాబుకు భయమేస్తుందని జెప్పి మళ్ళీ లేపాడంట. అదే చెప్తా ఉందనమాట నాకు. నాకు ఆ మాటలన్నీ విన్నప్పుడు కొంచెం భయమేస్తుంటది. చూడు ఎట్లా లేపినాడు నన్ను. అక్క నాకు భయమేస్తుంది నువ్వు కూడా లెయ్యి అని చెప్పాడంట. అందుకని చెప్పి అందుకే నేను ఈ డెసిషన్ తీసుకునేది. ఇంట్లో నుంచి కిందకెళ్ళిపోయి షాప్ పెట్టుకుంది మాకైతే జరగదు కదా, అందుకని షాప్లోనే పెట్టుకొని పక్కనే ఉందాంలే అని అనుకుంటున్నాను అనమాట. చూడండి అయితే బాబు అయితే నిద్రపోయాడండి. ఇంకా వాడిని తీసుకొచ్చి ఇక్కడ బండేసేసి ఇంకా ఇంకా వాళ్ళిద్దరిని పడుకోమని పెట్టేస్తాను. ఇంక నాకు పని ఉంటది కదా, చిన్న చిన్న పనులు అవి చేసేసుకుంటానండి. అంతే. వీడియో